హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పర్యావరణ సవాళ్ళు, గ్లోబల్ వార్మింగ్, అలాగే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులకు సంబంధించిన బిట్స్ని అయితే చూద్దామండి. ఓకే, సో పర్యావరణం సవాళ్ళలో మనం మెయిన్గా పర్యావరణం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో పర్యావరణం అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో ఎన్విరాన్మెంట్ అని పిలుస్తాం. ఇది ఎన్విరాన్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి అయితే రావడం జరిగిందండి. ఓకే, సో ఎన్విరాన్మెంట్ అనేది ఫ్రెంచ్ పదం అండి. ఓకే, ఫ్రెంచ్ పదమైన ఎన్విరాన్ అనే భాషా పదజాలం నుంచి అయితే రావడం జరిగింది. ఓకే, సో ఈ పర్యావరణంలో మనకి మూడు రకాల ఆవరణాలు అయితే ఉంటాయి. అవి శిలావరణం, 2 జలావరణం, 3 జీవావరణం. ఓకే, సో శిలావరణం అంటే భూ ఉపరితలం నుంచి సగటుకు 40 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్న ఘనస్థితిలోని భూమి యొక్క బాహ్యపొరనే మనం శిలావరణం అని చెప్తాం. సో శిలావరణం అనేది మానవుని సాంఘిక ఆర్థిక అభివృద్ధికి కావాల్సిన వివిధ రకాల వనరులు సమకూరుస్తూ జీవి మనుగడకు ఆధారంగా ఉంటుంది. సో 2 జలావరణం. సో జలావరణం వచ్చేసి భూ ఉపరితలంపై 71%, అనగా 2/3 వంతు జలం అయితే ఆవరించి ఉంది. అంటే 3 భాగాల్లో 2 భాగాలు సో ఈ జలావరణం అనేది ఆవరించి ఉంది. సో ఇందులో 97.3% వచ్చేసి ఉప్పు నీరే ఉంది. కేవలం 2.7% మాత్రమే మనకి మంచినీరు లభ్యమవుతుంది. ఓకే, అలాగే జీవావరణం అంటే జీవించడానికి కావాల్సిన ప్రదేశాన్ని మనం జీవావరణం అంటాం. ఇందులో సజీవులు, నిర్జీవులు రెండింటిని కలిపి మనం జీవావరణం కింద చెప్తాం. సో ఇందులో ఇవి మెయిన్గా బేసిక్ పాయింట్స్. ఈ బేసిక్ పాయింట్స్ నుంచి మీరు క్వశ్చన్స్ వచ్చినా సో రాయగలరు అని చెప్పి ఆ క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు ఇందులో నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కార్బన్ సింక్ లేదా కార్బన్ శోషణంకి సంబంధించిన అంశాలలో సరికానిది ఏది అని అడిగాడు క్వశ్చన్. ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వచ్చి కార్బన్ సింక్ అనేది సహజమైన లేదా కృత్రిమమైన రిజర్వాయర్. ఇది వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి నిల్వ చేస్తుంది అన్నాడు. ఆప్షన్ బి వచ్చి కార్బన్ సింక్ అనేది అడవులు, మహాసముద్రాలు లేదా నేల వంటి సహజ పర్యావరణ వ్యవస్థ కావచ్చు అన్నాడు. ఆప్షన్ సి వచ్చి కార్బన్ సింకులు వాతావరణంలో CO2 మొత్తాన్ని పెంచి మరియు వాతావరణ మార్పు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది అని ఇచ్చాడు. సో ఆప్షన్ డిలో 2030 నాటికి 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల CO2కి సమానమైన అదనపు కార్బన్ సింకుల్ని సృష్టిస్తాము అని చెప్పి భారతదేశం ప్రతిజ్ఞ చేసింది అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే, ఇందులో ఏమి ఇచ్చారంటే ఆప్షన్ సిలో కార్బన్ సింకులు వాతావరణంలో CO2 మొత్తాన్ని పెంచి మరియు వాతావరణ మార్పు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది అన్నాడు. సో ఇందులో మిస్టేక్ ఏంటంటే కార్బన్ సింకులు వాతావరణంలోని CO2 మొత్తాన్ని తగ్గించడానికి అని ఉండాలి, ఇక్కడ పెంచి అని ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. సో కార్బన్ సింకులు ఏం చేస్తాయంటే వాతావరణంలో CO2 మొత్తాన్ని తగ్గించడానికి మరియు వాతావరణ మార్పు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఈ కార్బన్ సింకులు అనేవి ఉపయోగపడతాయండి. సో ఈ కార్బన్ సింక్ అనేది సహజమైన లేదా కృత్రిమమైన రిజర్వాయర్ అండి. ఇది వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి నిల్వ చేస్తుంది. ఓకే, సో కార్బన్ సింక్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి నిల్వ చేస్తుంది కాబట్టి దీన్ని కార్బన్ సింక్ లేదా కార్బన్ శోషణం అని చెప్పి చెప్తాం. ఓకే, ఇది అడవులు, మహాసముద్రాలు లేదా నేల వంటి సహజ పర్యావరణ వ్యవస్థ కావచ్చు, లేదా కార్బన్ సంగ్రహణ మరియు నిల్వ సాంకేతికత వంటి కృత్రిమ వ్యవస్థ కావచ్చు. కార్బన్ సంగ్రహణ మరియు నిల్వ సాంకేతికత వంటి సో కృత్రిమ వ్యవస్థ అయితే కావచ్చండి. సో ఈ కార్బన్ సింకులు ఏం చేస్తాయంటే వాతావరణంలో CO2 మొత్తాన్ని తగ్గించి వాతావరణ మార్పుల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి ఈ కార్బన్ సింకులు అనేవి ఉపయోగపడతాయి. సో మెయిన్గా కార్బన్ సింక్ ఇక్కడ ఏంటి అంటే నీరు అండి. సో నీరును మనం కార్బన్ సింక్ అని చెప్పి చెప్తాం. సో భూమిపైన 2 రకాల కార్బన్
సింక్లను గుర్తించవచ్చు. అవి బ్లూ కార్బన్ సింక్ అలాగే గ్రీన్ కార్బన్ సింక్ అని చెప్పి. ఓకే, సో బ్లూ కార్బన్ సింక్ అంటే జలభాగాలనే మనం బ్లూ కార్బన్ సింక్ అని పిలుస్తాము. భూమి మీద అతిపెద్ద బ్లూ కార్బన్ సింక్ ఏంటంటే మహాసముద్రాలు మరియు సముద్రాలండి. సో అలాగే గ్రీన్ కార్బన్ సింక్ అంటే భూమి మీద గల అటవీ వనరులు. ఈ అటవీ వనరులే మనం గ్రీన్ కార్బన్ సింక్ అని పిలుస్తాం. సో భూమి మీద అతిపెద్ద గ్రీన్ కార్బన్ సింక్ ఎక్కడుందంటే దక్షిణ అమెరికాలోని అమెజాన్ పరివాహక ప్రాంతాల్లో సో ఈ గ్రీన్ కార్బన్ సింక్ అనేది ఉంది. అంటే సతతాదత్త అరణ్యాలనే మనం గ్రీన్ కార్బన్ సింక్ అని చెప్తాం. ఎందుకంటే సాటి వనరులనే మనం గ్రీన్ కార్బన్ సింక్ అని చెప్తున్నాం కాబట్టి. సో వీటినే మనం బ్లూ కార్బన్ సింక్, గ్రీన్ కార్బన్ సింక్గా మనం చెప్తాం. సో డి ఆప్షన్లో ఏవి ఇచ్చారో చూడండి. 2030 నాటికి 2.5 బిలియన్ నుంచి 3.5 టన్నుల CO2కి సమానమైన ఆధునిక కార్బన్ సింక్ను సృష్టిస్తామని భారత్ ప్రతిజ్ఞ చేసింది అని ఇచ్చాడు. సో ఇది కూడా కరెక్టే. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాతావరణంలోని ముఖ్య వాయువులను శాతపరంగా ఎక్కువ నుంచి తక్కువకు పొందపరిచిన సరైన క్రమంను గుర్తించండి అన్నాడు. సో ఆప్షన్ ఏ వచ్చి నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాడు. ఆప్షన్ బి ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాడు. ఆప్షన్ సి ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్ ఇచ్చాడు. ఆప్షన్ డి కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆర్గాన్, ఆక్సిజన్ అనేవి ఇచ్చాడు. సో మీరు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే వాయువుల శాతపరంగా ఎంత ఉందనేది మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, సో నైట్రోజన్ ఉంటుంది, తర్వాత ఆక్సిజన్ ఉంటుంది, తర్వాత ఆర్గాన్ ఉంటుంది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో నైట్రోజన్ అనేది ఎంత ఉంటుంది? 78.08% ఉంటుంది. సో ఆక్సిజన్ వచ్చేసి 20.94 ఉంటుంది. సో ఆర్గాన్ వచ్చేసి 0.93% ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.03% ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి. వాదన భూమధ్యరేఖ ప్రాంతంలో ట్రోపావరణం 18 కిలోమీటర్ల వరకు, ధృవాల వద్ద ట్రోపావరణం కేవలం 8 కిలోమీటర్ల వరకు ఉంటుంది అన్నాడు. కారణం చూడండి. భూమధ్యరేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటం వల్ల వ్యాకోచం చెంది, ధృవాల వద్ద ఉష్ణోగ్రతలు తక్కువ అవడం వల్ల సంకోచించి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. సో వీటిలో సరైనది ఏది అన్నాడు పై ప్రకటనలో. సో మనకి ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, 4 ఆప్షన్స్. ఆప్షన్ 1 వచ్చేసి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ అన్నాడు. ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు అన్నాడు. ఆప్షన్ 3 ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు అన్నాడు. ఆప్షన్ 4 ఏ తప్పు కానీ ఆర్ నిజం అని ఇచ్చాడు. సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ అండి. ఎందుకంటే మనకు భూ ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న వాతావరణంలోని సో మొదటి ట్రోపావరణం. ఓకే, ట్రోపావరణం ఎంతవరకు ఉంటుందంటే 18 కిలోమీటర్ల వరకు ఉంటుంది భూ ఉపరితలం నుంచి. సో ఇది భూమధ్యరేఖ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల వ్యాకోచం చెంది, ధృవాల వద్ద ఉష్ణోగ్రతలు తక్కువ ఉండటం వల్ల సంకోచించి ఉంటుందండి. కాబట్టి సో భూమధ్యరేఖ ప్రాంతంలో 18 కిలోమీటర్లు, ధృవాల వద్ద 8 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుందండి. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, ఏ మరియు ఆర్ రెండు నిజం, ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, 4th క్వశ్చన్. క్రింద ఇచ్చిన వాటిలో సరైనవి ఏవి అన్నాడు. నెంబర్ 1, సూర్యుని నుంచి వెలువడే అధిక శక్తివంతమైన వికిరణాలు అయనోస్ఫియర్లోకి ప్రవేశించి అందులోని ఆక్సిజన్, నైట్రోజన్ వాయువులతో విభజిస్తాయి. ఫలితంగా రసాయన చర్య జరిగి మిరుమిట్లు కలిపే కాంతి వెలువడుతుంది. వీటిని అరోరాలు అంటారు అన్నాడు. నెంబర్ 2, ఉత్తర ధ్రువం వద్ద ఈ కాంతి పుంజాలను అరోరా ఆస్ట్రాలిస్, దక్షిణ ధ్రువం వద్ద ఏర్పడే వాటిని అరోరా బొరియాలిసిస్ అంటారు అన్నాడు.
ఆప్షన్ 3 వచ్చి 1619లో ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలియో అరోరా బోరియలిసిస్ అనే పదాన్ని ఉపయోగించారు అని 3 ఆప్షన్స్ ఇచ్చాడండి. సో ఇందులో మనకు ఆప్షన్స్లో చూడండి, ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 1, 2 మాత్రమే, ఆప్షన్ సి 1, 3 మాత్రమే, ఆప్షన్ డి 2, 3 మాత్రమే అని ఇవ్వడం జరిగింది. సో సరైనవి గుర్తించండి అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. ఓకే, 1 మరియు 3 ఆప్షన్స్ అనేవి కరెక్ట్, 2 ఆప్షన్ తప్పు. సో ఎందుకంటే ఉత్తర ధ్రువం వద్ద ఏర్పడే కాంతి పుంజాలని మనం అరోరా బొరియాలిసిస్ అని చెప్పి చెప్తామండి. సో దక్షిణ ధ్రువం వద్ద ఏర్పడే వాటిని అరోరా ఆస్ట్రాలిస్ అని చెప్తామండి. కాబట్టి ఆప్షన్ 2 అనేది రాంగ్ ఇక్కడ. సో గుర్తుపెట్టుకోవాలి, దక్షిణ ధ్రువం వద్ద ఏర్పడే వాటిని అరోరా ఆస్ట్రాలిస్ అని చెప్పి చెప్తాం. సో ఉత్తర ధ్రువం వద్ద ఏర్పడే వాటిని అరోరా బొరియాలిసిస్ అని చెప్పి చెప్తామండి. ఓకే, సో మనకి సూర్యుడి నుంచి వెలువడే అధిక శక్తివంతమైన వికిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఐనోస్పియర్లోకి ప్రవేశించి అందులో ఆక్సిజన్ మరియు నైట్రోజన్ వాయువులతో విభేదిస్తాయి. సో ఫలితంగా రసాయన చర్య జరిపి మిలిమీటర్లు కలిపే కాంతి వెలువడుతుంది. వీటినే మనం అరోరాలు అంటామండి. సో ఈ అరోరాలని 1619లో ఖగోళ శాస్త్రవేత్త అయిన గెలీలియో కనిపెట్టి సో ఒకదానికి అరోరా బొరియాలిసిస్ అనే పదాన్ని అయితే ఉపయోగించడం జరిగిందండి. ఓకే, మనం వాతావరణం యొక్క నిర్మాణాన్ని తీసుకుంటే అందులో 5 రకాల ఆవరణాలు అయితే ఉంటాయి. సో అందులో ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి తెలుసు మీకు, ట్రోపో ఆవరణము, రెండోది స్ట్రాటో ఆవరణము, 3 మీసో, 4 థర్మో, 5 ఎక్సో. ఓకే, 5 ఎక్సో ఆవరణం. ఓకే, సో ఈ 5 ఆవరణాలే సో వాతావరణ నిర్మాణంగా మనం చెప్తాం. సో సముద్ర మట్టం నుంచి వాతావరణం ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత కలిగే మార్పులను అనుసరించి సో ఈ ఆవరణాలను అయితే విభజించడం జరిగింది. సో ఈ వాతావరణ ఆవరణాల గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో టోపో ఆవరణం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది, స్టార్ట్ ఆవరణం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది, అలాగే మీసో ఆవరణం ఎంతవరకు ఉంటుంది, థర్మో ఎంతవరకు ఉంటుంది, ఎక్సో ఎంతవరకు ఉంటుంది అనే విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఓజోన్ పొర అనేది ఏ ఆవరణలో ఉంది, సో ఉష్ణోగ్రత పెరిగే కొలది తగ్గే కొలది సో వాతావరణంలో ఉండే ఆవరణలు ఏవైతే ఉన్నాయో వాటిలో కలిగే మార్పులు ఏంటి అనేవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది. ఓకే, సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింద ఇచ్చిన వాక్యాలు ఏ ఆవరణ గురించి వివరిస్తాయి అని చెప్పి ఇచ్చాడు. సో ఫస్ట్ వన్ వచ్చి ఇందులో ఎత్తుకు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అధిక మొత్తంలో తగ్గుతుంది. నెంబర్ 2 వచ్చి ఇది స్ట్రాటో పాస్ తర్వాత భూ ఉపరితలం నుంచి 80 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న వాతావరణంలోని 3వ పొర. ఆప్షన్ 3 ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు, ఉల్కల వంటి ఖగోళ పదార్థాలు ఈ ప్రాంతంలోకి రాగానే పూర్తిగా దహనం అవుతాయి అని చెప్పి ఇచ్చాడు. సో ఏ ఆవరణ గురించి ఈ 3 ఉన్నాయి అని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. అది ట్రోపో ఆవరణమా, మీసో ఆవరణమా, స్ట్రాటో ఆవరణమా, ఎక్సో ఆవరణమా అని ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. ఓకే, సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, మీసో ఆవరణం. ఓకే, సో స్ట్రాటో తర్వాత ఉండే ఆవరణం ఏంటి, మీసో ఆవరణం. ఓకే, సో స్ట్రాటో పోస్ట్ తర్వాత భూమి ఉపరితలం నుంచి 60 కిలోమీటర్ల వరకు విస్తరించిన 3వ పొరే మనం స్ట్రాటో ఆవరణం అని చెప్తాం. సో తెలుసు కదా, ఇంతకు ముందే చెప్పాను నేను. సో మొత్తం 5 పొరలు ఉంటాయి. ఓకే, 5 పొరల్లో ఫస్ట్ వన్ ట్రోపా, తర్వాత స్ట్రాటో, తర్వాత మీసో, తర్వాత థర్మో, తర్వాత ఎక్సో ఆవరణాలు. సో మనకి ఇక్కడ ఏమడిగాడు, స్ట్రాటో పోస్ట్ తర్వాత అని చెప్పి అన్నాడు కాబట్టి మనకి 3వ పొర అని కూడా అన్నాడు కాబట్టి సో మీసో ఆవరణం అవుతుంది. ఓకే, సో ఈ ఆవరణాల గురించి అయితే గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మీథేన్కు సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. నెంబర్ 1 మీథేన్ను మార్స్ గ్యాస్ అంటారు అన్నాడు. ఇది 2వ ప్రధాన గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నాడు. 2 వచ్చేసి చిత్తడి నేలలు మీథేన్కు అతిపెద్ద వనరు. ఇది తడి భూములు, వరి పంట పొలాలు, జంతు వ్యర్థాలతో ఉండును అన్నాడు. 3 వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం అధికంగా మీథేన్ విడుదల చేస్తున్నది అని ఇచ్చాడు. సో సరైన అంశాలు అడిగాడు కాబట్టి ఆప్షన్స్లో మనకి 1, 3 మాత్రమే, 3 మాత్రమే, 1, 2, 3, 1, 2,
మాత్రమే అని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 1, 2, 3 కరెక్టే. సో మీథేన్ గ్యాస్ను మనం మార్స్ గ్యాస్ అని చెప్పి పిలుస్తాం. సో ఇది ప్రధానంగా రెండవ గ్రీన్ హౌస్ గ్యాస్ అండి. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది దీని ద్వారా ఎక్కువ ఇదవుతుంది. ఓకే, అలాగే చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో అవి మీథేన్కి అతిపెద్ద వనరులు. అలాగే ఇవి తడి భూములు, వరి పంట పొలాలు, జంతు వ్యర్థాల్లో అయితే ఉంటుంది. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో అధికంగా మీథేన్ విడుదల చేసేది ఏంటంటే వ్యవసాయ రంగం అని చెప్పొచ్చు. ఓకే, సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ సో చూడండి, ఈ క్రింది ఇచ్చిన వాటిలో సరైనవి ఏవి అన్నాడు. నెంబర్ 1, భూగోళ సగటు ఉపరితల ఉష్ణోగ్రత 25.4 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు. నెంబర్ 2, గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని మొదటిసారిగా వాడింది వాలెస్ బ్రోకర్. సో నెంబర్ 3, CO2, CH2, N2O, SF6, HFC, CFC, నీటి ఆవిరి మొదలైనవి గ్రీన్ హౌస్ వాయువులు అన్నాడు. నెంబర్ 4, గ్లోబల్ వార్మింగ్కు కారణమైన గ్రీన్ హౌస్ వాయువుల్లో మొదటి కార్బన్ డైఆక్సైడ్, తర్వాత స్థానాల్లో మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉన్నాయి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్ చూడండి, ఆప్షన్ ఏ 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ బి 3 మాత్రమే, ఆప్షన్ సి 1, 4 మాత్రమే, ఆప్షన్ డి 2, 3, 4 మాత్రమే అన్నాడు. మనకి ఇక్కడ క్వశ్చన్లో సరైనవి ఏవి అన్నాడు కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ డి అండి. సో 2, 3, 4 మాత్రమే కరెక్ట్, 1 రాంగ్. సో భూగోళ యొక్క సగటు ఉష్ణోగ్రత 15.4 అండి. ఓకే, 15.4. సో ఇదొకటే రాంగ్, మిగతావన్నీ రైటే. గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని మొదటిసారిగా వాడింది వాలెస్ బ్రోకర్. CO2, CH2, N2O, SF6, HFC, CFC వీటినంటిని గ్రీన్ హౌస్ వాయువులు లేదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పి చెప్తాం. సో గ్లోబల్ వార్మింగ్ మెయిన్ రీజన్ అయిన గ్యాసెస్లో మొదటిది వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అండి. ఇది 72% ఉంటుంది. తర్వాత మీథేన్ 21% ఉంటుంది. తర్వాత నైట్రస్ ఆక్సైడ్. సో ఇవి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని ఫామ్ చేయడానికి ముందు వరుసలో ఉన్న వాయువులు అండి. ఓకే, కాబట్టి సో మనకి దీన్ని బట్టి ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి అన్నాడు. సో నెంబర్ 1 వచ్చేసి, ఒక వాయువు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో సాధారణంగా 100 సంవత్సరాలు సో ఆక్సిజన్తో పోలిస్తే ఎంత అయితే శక్తిని శోషించుకున్నా ఆ విలువనే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటారు అన్నాడు. నెంబర్ బి వచ్చేసి, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అధికంగా ఏ వాయువుకైతే ఉంటుందో అది అధిక శక్తిని శోషించగా, గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ తక్కువగా ఉండే తక్కువ శక్తిని శోషించును. సో ఆప్షన్ సి వచ్చేసి, వాయువుల యొక్క గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ విలువ గ్లోబల్ వార్మింగ్ పై ఏ విధంగా ప్రభావం చూపునో తెలుపును అని ఇచ్చాడండి. సో ఆప్షన్ డి వచ్చి ఇవన్నీ తప్పే అన్నాడు. సో మనకి సరికాని అంశం ఏంటి అన్నాడు కాబట్టి సరికాని వాక్యం ఏంటి అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరికాని వాక్యం అండి. సో మిగతా 3 రైటే, బి రైటే, సి రైటే. సో ఎందుకంటే ఒక వాయువు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఆక్సిజన్తో పోలిస్తే ఎంత అయితే శక్తిని శోషించినా దాన్ని గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అన్నాడు. బట్ ఆక్సిజన్ కాదండి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, ఒక వాయువు ఒక నిర్దిష్ట వ్యవధిలో కార్బన్ డైఆక్సైడ్తో పోలిస్తే ఎంత అయితే శక్తిని శోషించుకున్నా దాన్ని గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అని చెప్పి చెప్తాం. దాన్ని మనం GWP అని చెప్పి చెప్తాం, అంటే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అని. సో గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అధికంగా ఏ వాయువుకైతే ఉంటుందో అది అధిక శక్తిని అయితే శోషించుకుంటుంది. సో ఏదైతే గ్రీన్ వార్మింగ్ పొటెన్షియల్ తక్కువగా ఉంటుందో అది తక్కువ శక్తిని అయితే శోషించుకుంటుందండి. ఓకే, సో ఈ GWP విలువ ఒక వాయువుకి సో గ్లోబల్ వార్మింగ్పై ఏ విధంగా ప్రభావం చూపునో తెలుపుతుందండి. అంటే సో గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అనేది సో గ్లోబల్ వార్మింగ్పై ఒక వాయువు ఉందనుకో, ఆ వాయువు సో ఎంత ప్రభావం చూపునో తెలిపితే మన గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అండి. ఓకే, సో దీన్ని బట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. IPCC వాతావరణ మార్పుపై ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ 5వ అసెస్మెంట్ రిపోర్ట్ 2014 ప్రకారం కర్బన ఉద్గారాలను హెచ్చు స్థాయిలో విడుదల చేస్తున్న దేశాల వరుస క్రమంను శాతపరంగా ఎక్కువ నుంచి తక్కువ ఏది అని ఇచ్చాడు ఇక్కడ.
సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్, భారత్. ఆప్షన్ బి అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్, భారత్. ఆప్షన్ సి యూరోపియన్ యూనియన్, భారత్, చైనా. ఆప్షన్ డి యూరోపియన్ యూనియన్, భారత్, చైనా, అమెరికా అని ఇచ్చాడు. సో మనకి హెచ్చు స్థాయిలో కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాల వరుస క్రమం అండి. అది శాతపరంగా ఎక్కువ నుంచి తక్కువకి ఏవంటే సో ఆప్షన్ ఏ అండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చైనా ఫస్ట్ ఉంది, తర్వాత అమెరికా ఉంది, తర్వాత యూరోపియన్ యూనియన్ ఉంది, తర్వాత భారత్ ఉంది. సో బిలియన్ టన్నుల్లో చూసుకుంటే సో చైనా వచ్చేసి 25.3%ని విడుదల చేస్తుంది. శాతపరంగా చూసుకుంటే. సో అమెరికా అయితే 14.10% విడుదల చేస్తుంది. యూరోపియన్ యూనియన్ వచ్చి 10.2. సో మన ఇండియా వచ్చేసి 6.20. ఓకే, 6.20 శాతపరంగా ఉందండి. ఓకే, సో వీటి తర్వాత రష్యా 5.7% ఉంది. దాని తర్వాత జపాన్ ఉందండి. ఓకే, 3.1%. అంటే టాప్ 6 చూసుకుంటే ఫస్ట్ చైనా వస్తుంది, తర్వాత అమెరికా వస్తుంది, తర్వాత యూరోపియన్ యూనియన్ వస్తుంది, తర్వాత భారత్ వస్తుంది, తర్వాత రష్యా వస్తుంది, తర్వాత జపాన్ వస్తాయండి. ఓకే, కర్బన ఉద్గారాలను హెచ్చు స్థాయిలో విడుదల చేస్తున్న దేశాల లిస్ట్ ఇది. ఓకే, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ నివారణ చర్యలకు సంబంధించిన అంశాల్లో సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్ 1 పునరుత్పాదక ఇంధన స్థానంలో శిలాజ ఇంధనాలు వాడడం. ఆప్షన్ 2 క్లీన్ కోల్ టెక్నాలజీ సాంకేతికతను ఉపయోగించడం. ఆప్షన్ 3 అడవి విస్తీర్ణాన్ని పెంచి కర్బన ఉద్గార శోషణ అనగా కార్బన్ సింకులు పెంచడం. ఆప్షన్ 4 ప్రకృతికి మేలు చేసే క్షేత్రీయ వ్యవసాయ పద్ధతిని చేపట్టడం. సో ఆప్షన్స్లో 1, 2, 3 మాత్రమే. ఆప్షన్ బి 1, 2, 4 మాత్రమే. ఆప్షన్ సి 1, 4 మాత్రమే. ఆప్షన్ డి 2, 3, 4 మాత్రమే అని ఇక్కడ ఇచ్చాడు. సో నివారణ చర్యలు అడిగాడు కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆప్షన్ 1లో పునరుత్పాదక ఇంధన స్థానంలో శిలాజ ఇంధనాలు వాడడం అన్నాడు. కాదు, శిలాజ ఇంధనాల స్థానంలో మనం పునరుత్పాదక ఇంధన వనరులు వాడాలి. సో అప్పుడే సో మనకు గ్లోబల్ వార్మింగ్ నివారణ చర్య అవుతుంది అది. ఓకే, సో మిగతా 3 కరెక్టే. క్లీన్ కోల్ టెక్నాలజీ సాంకేతికను ఉపయోగించడం, అడవుల విస్తీర్ణాన్ని పెంచి కర్బన ఉద్గారాల శోషణ అనగా కార్బన్ సింకులు పెంచడం, అలాగే ప్రకృతికి మేలు చేసే సేంద్రియ పద్ధతులను ఉపయోగించడం, అలాగే రసాయన ఎరువులు క్రిమి సంహారకాల స్థానంలో జీవ ఎరువులు వాడడం. ఓకే, అలాగే వాణిజ్య పద్ధతిలో భాగంగా చేపట్టే మోనోకల్చర్ స్థానం ఉంది కదా, దాని బదులు మిశ్రమ పెంపకం చేపట్టడం. సో మిశ్రమ పెంపకం చేపట్టడం వల్ల కూడా సో గ్లోబల్ వార్మింగ్ని తగ్గించవచ్చు. అలాగే సిఎఫ్ల స్థానంలో ద్రవామోనియాను కూడా వాడడం ద్వారా కూడా సో గ్లోబల్ వార్మింగ్ని తగ్గించవచ్చు అండి. ఓకే, సో దీన్ని బట్టి ఆన్సర్ ఆప్షన్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఓజోన్ పొరకు సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్ 1 ఓజోన్ పొరను డాప్సన్ యూనిట్లలో కొలుస్తారు. ఆప్షన్ 2 డాప్సన్ స్పెక్ట్రోఫోటోమీటర్, ఫిల్టర్ ఓనోజోమీటర్, టోటల్ ఓజోన్ మ్యాపింగ్ స్పెక్ట్రోమీటర్ అనేవి ఓజోన్ను కొలిచే పరికరాలు. ఆప్షన్ 3 ఓజోన్ పొర వాతావరణంలో స్ట్రాటోస్ఫియర్ ప్రాంతంలో 25 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో 10% కేంద్రీకృతమై ఉండడంతో పాటు స్ట్రోపోస్ఫియర్లో కూడా 16 కిలోమీటర్ల ఎత్తులో 90% కేంద్రీకృతమై ఉంటుంది అని ఇచ్చాడు. సో మనకి సరైనవి ఏవైనా అడిగాడు. ఆప్షన్స్లో 1, 3 మాత్రమే. ఆప్షన్ బి 3 మాత్రమే. ఆప్షన్ సి 1, 2 మాత్రమే. ఆప్షన్ డి 2 మాత్రమే కరెక్ట్ అని చెప్పి ఇచ్చాడండి. సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. సో ఆప్షన్ 3లో ఏమి ఇచ్చాడో చూడండి. 3 అనేది రాంగ్. ఎందుకంటే ఓజోన్ పొర వాతావరణంలో స్ట్రాటోస్ఫియర్ ప్రాంతంలో 25 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో 90% కేంద్రీకృతమై ఉంటుందండి. అదే ట్రోపోస్ఫియర్లో అయితే 10% 16 కిలోమీటర్స్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంటుందండి. కాబట్టి ఇది రాంగ్. సో ఓజోన్ పొర గురించి చూసుకుంటే ఓజోన్ని మనం O3 అనే దాంతో సూచిస్తాం. సో ఇది లేత నీరు రంగులో ఉండే వాయు పదార్థం. ఇది ఆక్సిజన్కి సంబంధించిన ఒక మూలక రూపం అండి. సో 3 పరమాణువుల ఆక్సిజన్ ఐసోటోప్ని మనం ఓజోన్గా పిలుస్తాం. సో భూ ఉపరితలానికి సరాసరి 20 నుంచి 25 కిలోమీటర్ల ఎత్తులో స్ట్రాటోస్ఫియర్ వాతావరణంలో సో ఓజోన్ పొర అనేది విస్తరించి ఉంది. అలాగే భూమిపైన ఉండే రెండవ పొర అయిన స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ పొర నుండి అత్యంత శక్తివంతమైన అతి నీళ్ళ లోహిత కిరణాల నుంచి ట్రోపోస్ఫియర్ ఉండే జీవకోటిని రక్షిస్తుందండి ఈ ఓజోన్ పొర అనేది. ఓకే, సో ఓజోన్ పొరను మొదటగా చార్లెస్ ఫాబ్రీ మరియు హెన్రీ బూయినాయ్ అనే శాస్త్రవేత్తలు అయితే కనుగొనడం జరిగింది. ఎవరంటే చార్లెస్ ఫాబ్రీ అలాగే హెన్రీ బూయినాయ్, గుర్తుపెట్టుకోవాలి. సో
ఓజోన్ పొరను కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు అంటే చార్లెస్ ఫాబ్రీ మరియు హెన్రీ బుయినాన్ అండి. ఓకే, సో ఈ ఓజోన్ పొరను మనం డాప్సన్ యూనిట్లో కొలుస్తాం. సో ఓజోన్ పొర యొక్క కొలిచే సాధనాలు ఏంటంటే డాప్సన్ స్పెక్ట్రోమీటర్, ఫిల్టర్ ఓజోనోమీటర్, అలాగే టోటల్ ఓజోన్ మ్యాపింగ్ స్పెక్ట్రోమీటర్ అనే పరికరాలు అయితే ఉపయోగిస్తామండి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1, 2 మాత్రమే. సో ఓజోన్ పొర వాతావరణంలో స్ట్రాటోస్ఫియర్ ప్రాంతంలో 25 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులో 90% కేంద్రీకృతమై ఉంటుందండి. అదే ట్రోపోస్ఫియర్లో అయితే 16 కిలోమీటర్ల ఎత్తులో 10% మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఓజోన్ను క్షీణింపజేసే పదార్థాలకు సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు. నెంబర్ 1, ఓజోన్ను క్షీణింపజేసే పదార్థాలను ఓజోన్ డిప్లెటింగ్ పదార్థాలు అంటారు. నెంబర్ 2, క్లోరోఫ్లోరో కార్బన్స్ అతినీలలోహిత కిరణాలను శోషించి విశ్లేషణ చెంది క్లోరిన్ పరమాణు విడుదల చేసి ఓజోన్ పొర క్షీణింపజేయును. నెంబర్ 3, మంటలను ఆర్పడానికి ఉపయోగించే బ్రోమిన్ క్లోరిన్ కన్నా మరింత సమర్థవంతంగా ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేయును. నెంబర్ 4, ధ్రువ స్ట్రాటోస్ఫియర్ మేఘాలు కూడా ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్నాయి అన్నాడు. సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 1, 2, 3, 4, ఆప్షన్ బి 1 మాత్రమే, ఆప్షన్ సి 3, 4 మాత్రమే, ఆప్షన్ డి 1, 2, 4 మాత్రమే అని ఇక్కడ ఇచ్చాడండి. సో మనకి ఓజోన్ పొర క్షీణించే పదార్థాల్లో సరైనవి ఏవి అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 4 కరెక్టే. ఓజోన్ పొరను క్షీణించే పదార్థాన్ని మనం ఓజోన్ డిప్లీటింగ్ పదార్థాలు అని చెప్తాం. ఇందులో ముఖ్యంగా మెయిన్గా క్లోరోఫ్లోరో కార్బన్స్ అండి, క్లోరోఫ్లోరో కార్బన్స్. సో క్లోరో కార్బన్స్ అనేవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయంటే మెయిన్గా రెఫ్రిజిరేటర్స్ నుంచి, ఏరోజాల్స్ నుంచి, ప్లాస్టిక్ ఫోమ్ నుంచి, ఎయిర్ కండిషనర్స్ నుంచి, కంప్యూటర్స్ నుంచి విడుదల అవుతాయి. ఇవి వాతావరణంలో ఏ మార్పు చెందకుండా ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. సో ఈ సిఎఫ్స్ యువి కిరణాలతో శోషించి విశ్లేషణ చెంది మనకు క్లోరిన్ వాయువును విడుదల చేస్తాయి. సో ఈ క్లోరిన్ వాయువు అనేది సో ఓజోన్ పొరను అయితే క్షీణింప చేయడానికి కారణమవుతుంది. సో ఒక క్లోరిన్ పరమాణువు 2 సంవత్సరాలు స్ట్రాటోస్ఫియర్లో ఉండి ఓజోన్ పొర క్షీణతకు అయితే కారణమవుతుంది. అలాగే పరిశ్రమలు, ఎరువులు, కర్మాగారాల నుంచి విడుదలైన నైట్రోజన్ డయాక్సైడ్ కూడా ఓజోన్ పొర క్షీణతకు అయితే కారణమవుతుంది. అలాగే మంటలు ఆర్పడానికి ఉపయోగించే బ్రోమిన్ కన్నా క్లోరిన్ మరింత సమర్థవంతంగా ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తుంది. అలాగే బట్టలను, లోహాలను శుభ్రపరిచే టెట్రాక్లోరైడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ టెట్రాక్లోరైడ్స్ కూడా ఓజోన్ని క్షీణింపజేస్తాయి. అలాగే ధ్రువ స్ట్రాటోస్ఫియరిక్ మేఘాలు, పోలార్ స్ట్రాటోస్ఫియరిక్ క్లౌడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా ఓజోన్ క్షీణతకు అయితే కారణమవుతున్నాయండి. ఓకే, సో ఇవి ఓజోన్ క్షీణించే పదార్థాలకు సంబంధించి. సో దీని బట్ట ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ క్వశ్చన్, వాదన మొలస్కాలు మరియు పగడాలు వంటి సముద్రపు క్వాలిఫైయింగ్ జీవులకు మహాసముద్ర ఆమ్లీకరణ హాని కలిగిస్తుంది. కారణం, పగడపు మరియు ఓస్టెడ్ దిబ్బల వంటి కొన్ని సముద్ర పర్యావరణ జీవులు వాటి షెల్ను నిర్మించడానికి కాల్షియం కార్బోనేట్ని ఉపయోగిస్తాయి. సముద్ర ఆమ్లీకరణ సముద్రపు నీటి నిర్వహణకు అవసరమైన కార్బోనేట్ మొత్తాన్ని తగ్గిస్తుంది అని ఇచ్చి సో పై ప్రకటనలో సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్ ఆప్షన్ 1 ఏ మరియు ఆర్ 2 నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. ఆప్షన్ బి ఏ నిజం అని కానీ ఆర్ తప్పు. ఆప్షన్ 3 ఏ మరియు ఆర్ 2 నిజం కానీ ఆర్ ఏ యొక్క సరైన వివరణ కాదు. ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం అని ఇవ్వడం. దీన్ని బట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ కరెక్ట్ అండి ఇక్కడ. ఎందుకంటే మొలస్కాలు మరియు పగడప్పు వంటి సముద్ర క్వాలిఫైయింగ్ జీవులకు మహాసముద్ర ఆమ్లీకరణ అనేది హాని కలిగిస్తుందండి. సముద్ర ఆమ్లీకరణ యొక్క ప్రధాన ప్రభావం ఏమిటంటే ఇది అరగోనైట్ రూపంలో ఉండి అరగోనైట్, ఓకే గుర్తుపెట్టుకోండి, అరగోనైట్. సో అరగోనైట్ రూపంలో పిలువబడే నిర్దిష్టమైన కాల్షియం కార్బోనేట్ను జీవులకు తక్కువగా అందుబాటులో ఉంచుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పగడపు మరియు ఓస్టెడ్ దిబ్బల వంటి కొన్ని సముద్ర పర్యావరణ జీవులు వాటి షెల్ని నిర్మించడానికి కాల్షియం కార్బోనేట్ ఉపయోగిస్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే సముద్ర ఆమ్లీకరణ, సముద్రపు నీటి నిర్వహణకు అవసరమైన కార్బోనేట్ మొత్తం తగ్గుతుంది. సో తక్షణ ప్రభావంగా లారా మరియు జువెనల్ దశకు మారే సమయంలో మొలస్కన్ తమ మదర్ షెల్ని ఏర్పరచుకోలేదు. సో దానివల్ల ఇవి ప్రభావం అయితే అవుతున్నాయి మొలస్కన్ అలాగే పగడపు సముద్రపు జీవులు అనేవి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సముద్ర ఆమ్లీకరణకు తగ్గించడానికి పరిష్కారాలకు సంబంధించిన అంశాల్లో సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం, శిలాజ ఇంధనాలని పునరుత్పాదక ఇంధనాలకు మారడం, ఆప్షన్ సి క్లీన్ కోల్ టెక్నాలజీని ఉపయోగించడం, డి పైవన్నీ సరైనవి అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. సో ఈ సముద్ర ఆమ్లీకరణకు తగ్గించడానికి మెయిన్గా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించాలి, శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనాలకి మారాలి, క్లీన్ కోల్ టెక్నాలజీ సాంకేతికను అయితే ఉపయోగించాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్,
ఆల్బిడోకి సంబంధించిన అంశాల్లో సరికానివి ఏవి అన్నాడు. ఆప్షన్ ఏ, ఆల్బిడో అనేది భూమి యొక్క ఉపరితలం నుంచి తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబించే సౌరశక్తి యొక్క భాగం. ఆప్షన్ బి, దీన్ని 0 నుంచి 10 స్కేల్పై కొలుస్తారు. ఆప్షన్ సి, 0 అనేది కృష్ణ వస్తువు సూచించగా 10 అనేది ఎరుపు పదార్థాన్ని సూచిస్తుంది అని ఇచ్చాడు. ఆప్షన్స్ డి వచ్చి పైవన్నీ సరైనవే అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి సరికానిది ఏది అన్నాడు. సో ఆప్షన్ డీలో పైవన్నీ తప్పు అని ఇచ్చాడండి. ఓకే, సో సరికానిది ఏది అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అండి. సో ఇక్కడ 0 అనేది కృష్ణ వస్తువును సూచించగా 10 అనేది ఎరుపు రంగును సూచిస్తుంది అన్నాడు. కాదండి, 10 అనేది తెలుపు రంగును సూచిస్తుందండి, గుర్తుపెట్టుకోండి. సో వీటి తర్వాత రష్యా. సో ఆల్బిడోకి సంబంధించిన అంశాల్లో సరైనవి ఏవి అన్నాడు. ఆప్షన్ ఏ, ఆల్బిడో అనేది భూమి యొక్క ఉపరితలం నుంచి తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబించే సౌరశక్తి యొక్క భాగం. ఆప్షన్ బి, దీన్ని 0 నుంచి 1 స్కేల్పై కొలుస్తారు. ఆప్షన్ సి, 0 అనేది కృష్ణ వస్తువును సూచించగా 1 తెలుపు పదార్థాన్ని సూచించిన అన్నాడు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి అన్నాడు. సో ఆల్బిడోకి సంబంధించి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవండి. ఆల్బిడో అనేది భూమి యొక్క ఉపరితలం నుంచి తిరిగి అంతరిక్షంలోకి ప్రతిబింబించే సౌరశక్తి యొక్క ఒక భాగం అండి. దీన్ని అయితే 0 నుంచి 1 స్కేల్పై కొలుస్తారు. 0 అనేది కృష్ణ వస్తువును సూచించగా 1 అనేది తెలుపు రంగు పదార్థాన్ని అయితే సూచిస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు వీడియోని అయితే లైక్ చేసి, అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ టాపిక్ వైజ్ బిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం మోడల్ పేపర్స్ అయితే చూద్దాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మోడల్ పేపర్స్ మొత్తాన్ని చూద్దాం. అలాగే హిస్టరీకి సంబంధించిన మోడల్ పేపర్స్, ఎకానమీకి సంబంధించిన మోడల్ పేపర్స్, పాలిటిక్స్ సంబంధించిన మోడల్ పేపర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎంతో యూజ్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, ఆమ్ల వర్షాలకు సంబంధించిన అంశాల్లో సరైనవి గుర్తించండి అన్నాడు. ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ IPCC ప్రకారం pH 5.6 తక్కువ కలిగిన వర్షపు నీటి ఆమ్ల వర్షం అంటారు అన్నాడు. ఆప్షన్ బి, వర్షం అనే పదాన్ని మొదటిసారిగా రాబర్ట్ అంగోస్ స్మిత్ అనే శాస్త్రవేత్త ఉపయోగించాడు అన్నాడు. ఆప్షన్ సి, భారతదేశంలో మొట్టమొదటిగా ఆమ్ల వర్షాలు కురిసినట్టు నమోదైన ప్రదేశం ముంబై 1974 అన్నాడు. ఆప్షన్ డి పైవన్నీ సరైనవే అన్నాడు. ఈ బిట్స్కి సంబంధించిన PDF ఫైల్ అయితే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుందండి. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పైవన్నీ సరైనవే. సో ఈ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందులో వచ్చి మీరు జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇవ్వండి ఈ వీడియోస్కి సంబంధించిన బిట్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ